నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటెదా నజరేయుడా నా యేసయ్యా నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తిని చాటెదా నజరేయుడా నా యేసయ్యా ఆకాశ గగనాలను నీవే నీ చేతులతో కొలిసిన దేవా ఆకాశ గగనాలను నీ చేతులతో కొలిచితివి ఆకాశ గగనాలను నీ చేతులతో కొలిచితివి శూన్యములో ఈ భూమిని నజరేయుడా నా యేసయ్యా చప్పట్లు కొడదాం ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లను వేసితివి ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లను వేసితివి జలములలో పడి నే వెళ్ళినా నన్నేమి చే
Praise the Lord. Hallelujah. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయేలా, సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయేలా, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గడమెత్తి నీ కీర్తిని చాటేలా, నజరేయుడా నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, దేవా నీకే వందనం. Praise the Lord. Hallelujah. దేవానికి స్తోత్రం. Amen. Hallelujah. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయా, నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయా, నే జీవించునది నీ కృప, ఎదిగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే, నే జీవించునది నీ కృప, ఎదిగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే, నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా, నీ కృపయే కావలెను, పాడదాం, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా. Oh, we worship you, Lord. యేసయ్యా, నాకు చాలిన దేవానికి స్తోత్రం. సంగమంతా మీరు ఎక్కడున్నా సరే దేవునికి స్తుతులు జరిగినవ్వండి. ఓ రియామలరబబబబబబబబ యేసే ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, త్రొట్రిల్లి నడచినప్పుడు ఆదుకొన్నవారు లేరు, ఒంటరిగా ఏడ్చి
ఓదార్చువారు లేరు, తొట్టిల్లి నడచినప్పుడు ఆదుకొన్నవారు లేరు, బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప, బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప, నీ కృప లేకుంటేనే నేను లేను, నీ కృప లేకుంటే నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా, నీ కృపయే కావలెను. పడదాం. నీ కృపయే చాలును, నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా, నీ కృప లేకుంటే నేనేమీ లేదయ్యా. ఓరియా నేనని చెప్పుటకు నాకేమి లేదు, సామర్థ్యమనుటకు నాకని ఏమి లేదు, నేనని చెప్పుటకు నాకేమి లేదు, సామర్థ్యమనుటకు నాకని ఏమి లేదు, అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప, అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప, నీ కృప లేకుంటేనే నేను లేను, నీ కృప లేకుంటేనే నేనేమీ లేను. రెండు చేతులు పైకి దేవా, నీ కృపయే, నీ కృపయే కావలెను. సిగలాడు. నీ కృపయే చాలు, నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. Hallelujah. The worship belongs to you, Master. Oh, gracious Lord. హృదయపూర్వకంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిదామా. ప్రతి ఒక్కరు కూడా దేవా, ఏమిచ్చి మీరు తీర్చుకోలేమయ్యా. నీకు స్తోత్ర. కనికర సంపన్నుడా, నీకు స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. దేవా, నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రం. తల్లి గర్భంలో రూపింపబడక ముందే నా పేరు పెట్టి నన్ను పిలిచిన వాడా, నీకు స్తోత్రం. నీ కొరకే మేము జీవించగలుగుటకు సహాయం దయచేయడని రెండు చేతులు పైకెత్తి సంగమంతా ప్రతి ఒక్కరు మీరు ఎక్కడున్నా సరే, we worship you Jesus Lord. Hallelujah, hallelujah. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా.
నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నే జీవించునది నీ కృప, ఎదిగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నే జీవించునది నీ కృప, హెచ్చించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నీ కృపయే కావలను, నీ కృపయే చాలు, నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలను, నీ కృపయే చాలు, నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలను, నీ కృపయే చాలు, నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా. యేసయ్యా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు తన కృప తన సహాయాన్ని మనకు దయచేస్తూ మనల్ని బలపరుస్తూ ఇంతవరకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ప్రార్థనా పోరాటంలో పాల్పంపులు పొందుతున్న నా ప్రియమైన వారలారా, మిమ్మల్ని ప్రభు దీవించాలని కోరుతున్నాను. ఈరోజు ఈ ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి మిమ్మలను ప్రభు తన ప్రత్యేకమైనటువంటి కృపతో నింపాలని కోరుతున్నాను. వాస్తవమైన ఆనందం అనేటటువంటి అంశాన్ని గురించి మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం. ట్రూ హ్యాపీనెస్. దీంట్లో రెండో భాగాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 1వ కీర్తన 1-3 వచనాలు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండి చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరు నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండను. అతడు చేయనదంతయు సఫలమగును. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా మనకు సుపరిచితమైన చక్కటి కీర్తన మనం చదువుకున్నాం. నిజమైన వాస్తవమైన ఆనందాన్ని మనం పొందుకోవాలంటే మనకు మారు మనసు కావాలి అని మనం మొదటిగా నిన్నటి దినాన్ని నేర్చుకున్నాం. మరి ఈరోజు మరొక విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తాను. ఈ రెండోది ఏంటంటే విశ్వాసము. అందరూ కూడా నాతో పాటు చెప్పండి, విశ్వాసము, ఫెయిత్. దేవుని వాక్యం ఈ విధంగా చెబుతుంది. కీర్తనలు 1:2లో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. బట్ హిస్ డిలైట్ ఈజ్ ఇన్ ద లా ఆఫ్ ద లార్డ్, అండ్ ఇన్ హిస్ లా హీ మెడిటేట్స్ డే అండ్ నైట్. ఈ యొక్క వ్యక్తి ఎవరు? దివారాత్రులు వాక్యాన్ని ధ్యానించే ఈ వ్యక్తి ఎవరు అని అంటే, ఈ వ్యక్తి విశ్వాసము కలిగినవాడు. ఎవరు రాత్రి పగలు వాక్యాన్ని ధ్యానం చేస్తారు చెప్పండి? ఈ వాక్యాన్ని ఎవరు ధ్యానం చేస్తారు డే అండ్ నైట్ అంటే? ఎవరు? ప్రభు నమ్మిన వాళ్ళే కదా, ప్రభునందు విశ్వాసం ఉంచిన వారే కదా దివారాత్రులు ధ్యానం చేసేది. అలాగా దివారాత్రులు ఈ వాక్యాన్ని ధ్యానించేటటువంటి వాళ్ళుగా మనం ఉండాలి. కాబట్టి మనమందరం కూడా ఏం చేయాలంటే దివారాత్రులు ధ్యానించాలి. ఎందుకు ధ్యానించాలి అంటే, మనము మారుమనసు పొంది పాపము నుండి క్రీస్తు వైపు తిప్పబడ్డాం. అలాగే మనము మారుమనసు ద్వారా లోకము నుండి దేవుని యొక్క వాక్యం వైపు త్రిప్పబడ్డాం. ఇక మూడో విషయం ఏంటంటే, విశ్వాసము లేనటువంటి మనము విశ్వాసము కలిగిన వారిగా మార్చబడ్డాం. గనుక పాపము నుంచి క్రీస్తు వైపుకు, లోకము నుంచి వాక్యం వైపుకు, అలాగే అవిశ్వాసము నుండి విశ్వాసములోనికి మనం మార్చబడ్డాం.
అందుకే మనం అందరం కూడా ఏం కలిగి ఉండాలంటే విశ్వాసము అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసం అనేది దేనికోసమైతే నిరీక్షిస్తున్నామో అవి ఉన్నాయి అని చెప్పడానికి అది రుజువు అయి ఉన్నది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని ఎదుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో తను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియో నమ్మవలెను కదా అని హెబ్రీ 11:6లో మనం చూడవచ్చు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరం కూడా వాక్యమే సత్యము, వాక్యం సువార్త సత్యమైనది, వాక్యము సత్యమైనది. అలాగే దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క నిశ్చయత అనేది సత్యమైనది. మన యొక్క నమ్మిక, మన విశ్వాసము, మన యొక్క స్థిరత్వము ఇవన్నీ కూడా దేవుడు ఉదారంగా ప్రేమగా దేవుడు మనకు దయచేసినవే. గనుక ఈరోజు మనము ఏం కలిగి ఉండాలంటే విశ్వాసము కలిగిన వారిగా ఉండాలి. ఈ విశ్వాసాన్ని గురించి మాట్లాడేటప్పుడు అబ్రహాము విశ్వాసము ఏంటంటే, నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు, కానీ నన్ను పిలిచిన వాడు దేవుడు కదా, ఆయన ఎక్కడికి నడిపించినా కానీ నన్ను మంచి స్థలానికే నడిపిస్తాడు అని నమ్మి ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా దేవుని మాట నమ్మి వెళ్ళిపోయాడు, ప్రయాణం చేశాడు. విశ్వాసం. అందుకనే దేవుడు అతన్ని విశ్వాసులకు తండ్రిగా చేశాడు. నీ కుమారుడు నాకు ఇయ్యి అంటే ఆ కుమారుని దేవునికి ఇచ్చేశాడు. అలాగా తన విశ్వాసాన్ని పరిపూర్ణంగా దేవుని ఎదుట కనబరిచినటువంటి వాడుగా అబ్రహాము మనకు కనబడుతున్నాడు. ఆ తర్వాత దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తే చిన్నవాని విశ్వాసం, చిన్నవాని విశ్వాసం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన జన సమూహంలో కూర్చొని పెట్టి వారితో ఏమన్నారంటే, మీ దగ్గర ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరి దగ్గర ఈయన ఆహారం ఉన్నదా అని అడిగాడు. ఇంతలోకి యేసు ప్రభువారితో చాలామంది అంతకుముందే సలహాలు చెప్పారు. 200 దేనారాల రొట్టెలు కూడా వీళ్ళకి సరిపో ప్రభువా, ఇక్కడున్న బేకరీస్లను ఉన్నటువంటి రొట్టెలన్నీ తీసుకొచ్చినా వీళ్ళకి ఏమాత్రం కూడా సరిపోదు అని చెప్పారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు తెలుసా, మీరే వీరికి భోజనం పెట్టండి అని చెప్పినప్పుడు ఆంధ్రయ్య, ప్రభువా ప్రభువా, ఇక్కడ ఉన్నటువంటి చిన్నవాడిలో వారి దగ్గర 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి అని అంటే, ఇవి ఏమాత్రము అంటే వాటిని నా దగ్గర తీసుకురండి అని అన్నప్పుడు ఆ చిన్నవాడు యేసయ్యకు ఆ చిన్న చేతులతో తన దగ్గర ఉన్నటువంటి దాన్ని విశ్వాసంతో ఇచ్చేశాడు. తను ఇచ్చినందుకు 12 గంపల నిండా మిగిలేటట్టుగా 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు కాక భోజనం చేసేటట్టుగా ఒక అద్భుతమైన కార్యం జరిగింది. విశ్వాసము అబ్రహాము జీవితంలో విశ్వాసులకు తండ్రిగా మార్చి తన కుమారుని బలి అర్పించేటట్టుగా చేసింది. విశ్వాసము తన చిన్నవాడి దగ్గర ఉన్న 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ప్రభువుకిచ్చి అనేక మందికి భోజనం పెట్టేటట్టుగా అతను విశ్వాసము దోహదపడింది. నా ప్రియమైన వారలారా, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. అతడు ఒకవేళ పాపం చేసినట్లయితే అతడు పాపము క్షమించబడును. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే విశ్వాస సహితమైన ప్రార్థన చూసారా, విశ్వాసముతో కూడినటువంటి అబ్రహాము జీవితంలో తన కుమారుని తిరిగి మరలా పొందుకున్నాడు. అలాగే తను 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఇస్తే 12 గంపల నిండా కూడా రొట్టెలు అతనికి దక్కాయి. విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు రోగులను స్వస్థపరుస్తాడు, దయ్యములను వెళ్ళగొడతాడు, అద్భుతమైన కార్యాలు ప్రభువు చేస్తారు. కనుక ఆ విధమైన కార్యాలు ప్రభు చేయాలి అని కోరితే మనందరికి కూడా ఈరోజు ఏం కావాలంటే దేవునికి ఇష్టలుగా చేసే విశ్వాసం, దేవుడు మెచ్చే విశ్వాసం, దేవుడు మనకు కావలసినవన్నీ ఇచ్చే విశ్వాసం మనం ఈరోజు కలిగినటువంటి వారిగా మనం జీవించాలి. ప్రభువా నైనా ఈరోజు మా అనుదిన భారం విషయంలో, మా అనుదిన అవసరాల విషయంలో మీ దగ్గర విశ్వాసం ఉంచుతున్నాం. మా ఇంటి విషయంలో, మా పిల్లల విషయంలో, వాళ్ళ పెళ్ళిళ్ళ విషయంలో, వాళ్ళ చదువుల విషయంలో, వాళ్ళ ఉద్యోగాల విషయంలో, వాళ్ళ భవిష్యత్తు విషయంలో మిమ్మల్ని మేము నమ్ముకుంటున్నాం. ప్రభువా అబ్రహాం ఏ విధంగానైతే విశ్వసించాడో ఆ విధంగా, చిన్నవాడు ఏ విధంగానైతే విశ్వసించాడో ఆ విధంగా,
అలాగుననే మా ప్రభువా మేమందరం కూడా మా యొక్క విశ్వాసాన్ని నీ మీద ఉంచటానికి నీ కృప మాకు దయచేయండి. మీ మీద మేము విశ్వాసం పెట్టుకుని నడవడానికి నీ కృప మాకు దయచేయండి ప్రభువా అని మనం ప్రార్థించవలసిన వారిగా మనం ఉంటున్నాం. గనుక విశ్వాసము అనేది ఎంతో ప్రాముఖ్యమైంది. ఇలాంటి ప్రభు మెచ్చే, ప్రభు నచ్చే విశ్వాసం కలిగినటువంటి వారమై ప్రభుకు ప్రియమైనటువంటి బిడ్డలంగా ఈ లోకంలో జీవించటానికి కృపగల దేవుడు పరిపూర్ణమైన విశ్వాసాన్ని మన గుండెల నిండా నింపాలని నేను కోరుతున్నాను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, స్వస్థతను విడుదల చేసేటటువంటి విశ్వాసం, స్వస్థతను అనుగ్రహించి పొందుకునే విశ్వాసం ఈ దినాన మనం కలిగినటువంటి వారమై మనం ఈ లోకంలో జీవించవలసినటువంటి వారుగా మనమున్నాం. అలాగున దేవుడు తన కృప, తన సహాయం, తన దీవెన, తన ఆశీర్వాదం, తన యొక్క నిజమైనటువంటి కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు అనుగ్రహించాలని నేను కోరుతున్నాను. కృపామయుడైన దేవుడు తన సహాయం మనకు అనుగ్రహించేటట్లుగా మనం ప్రార్థన చేద్దాం. దయచేసి అందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, అబ్రహాములో ఉన్నటువంటి విశ్వాసం, ఆ చిన్నవాడి దగ్గర ఉన్నటువంటి విశ్వాసం, అబ్రహాము దగ్గర ఉన్న విశ్వాసం నాయన పరీక్షను తట్టుకోగలిగింది, నాయన గొప్ప స్థాయికి చేరుకోగలిగింది. నాయన చిన్నవాడిలో ఉన్న విశ్వాసం తన దగ్గర ఉన్న వాటినే ఇచ్చివేసేటట్టుగా ప్రేరేపించింది. ఇచ్చినందువల్ల తిరిగి 12 గంపలు అతడు పొందుకునే అవకాశం మీరు ఇచ్చారు. మాకు నైనా విశ్వాసం ద్వారా ఇచ్చే గుణం మాకు దయచేయండి. విశ్వాసం ద్వారా పరీక్షకు నిలిచే జీవితం మాకు దయచేయండి. విశ్వాసము ద్వారా నైనా రోగులకు స్వస్థత, విశ్వాసంతో కూడిన ప్రార్థన మేము చేయడానికి సహాయం చేయండి. ఈరోజునైనా మా ప్రభువా, మా జీవితంలో ఎదురైన పరీక్షల్లో మీ కృప మాకు చూపించండి. వాటిలో నిలకడగా ఉండడానికి సహాయం చేయండి. నాయన చిన్నవాళ్ళు ఉన్నటువంటి విశ్వాసం వలె మా విశ్వాసం వృద్ధి పొందడానికి సహాయం చేయండి. నేను విశ్వాస సహితమైన ప్రార్థన చేయడానికి మా కృప చూపించండి. నేను ప్రతి వారు కూడా నీ కృపలో వర్ధులుటకు సహాయం చేయమని, నీ సన్నిధి కాంతిని, ప్రసన్నత, నీ కృప, నీ ఆశీర్వాదం, నీ దీవెన నీ బిడ్డలమైనటువంటి మేము నేను అనుభవించటానికి కృప చూపించి ఈరోజు ఈ ప్రార్థనా పోరాటంలో ఎవరు ఏ విధంగా ఏ సమస్యలతో ఉన్నా వాటి నుంచి బయటికి రావడానికి సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ కూడా విశ్వాసము కలిగిన వారుగా, విశ్వాసముతో ప్రార్థించేవారుగా, విశ్వాసముతో నీ దగ్గర నుంచి పొందుకునేవారుగా మమ్మలను మార్చమని కృపామయుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం, సమాధానం చేరువన మనకును సకల లోకములో ఉన్న పరిశుద్ధులకు సదా తోడే నడిపించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించును గాక. కృపామయుడైన దేవుడు మనకు సాయం చేయను గాక. ఆమెన్.